సంక్రాంతి తర్వాత ఆడియన్స్ బజ్ క్రియేట్ చేసిన సినిమాలు లేకపోవడంతో థియేటర్స్ లో ఫుట్ ఫాల్ తగ్గింది. ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 కోసం ఉగాది వరకు ఆగక తప్పదు. అప్పటి వరకు ఓటీటీ ఫిల్మ్స్ తో కాలక్షేపం చేసేస్తాంలే అనుకుంటున్నారా? అయితే ఈ వీకెండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో సందడి చేస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటో తెలియాలిగా? అయితే చూద్దాం. థియేట్రికల్ మూవీస్ ఇంట్రెస్టింగ్ గా లేవు. ఓటీటీ సినిమాలతో సరిపెట్టుకుందాం అనుకునే వారికి ఈ వీకెండ్ బెస్ట్ చాయిస్. ఎందుకంటే సంక్రాంతి నుండి రీసెంట్లీ రిలీజ్ అయిన చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి వచ్చేసాయి. సంక్రాంతికి పోటీ ఉన్నా కూడా బరిలోకి దిగిన రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి 2 నెలల గ్యాప్ తర్వాత G5లో సందడి చేస్తోంది. విజయ్ యాంటోనీ మేనల్లుడు అజయ్ దిషన్ హీరోగా నటించిన బూకీ కూడా ఇదే ఓటీటీలో ప్రీమియర్ అవుతోంది. ఇందులో మంచులక్ష్మి, సునీల్ కీ రోల్స్ చేసిన సంగతి విదితమే. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ ఈ మూవీని విడుదల చేసింది. ఫిబ్రవరిలో కాస్తో కూస్తో అంచనాలతో దిగిన ఫంకీ బాగా డిసప్పాయింట్ చేసింది. జస్ట్ ఫన్ మాత్రమే, అది కూడా పోర్చ్ కామెడీ ట్రాక్, కథ లేదన్న నెగిటివ్ రివ్యూస్ తో సినిమా బొక్కబోర్ల పడింది. కేవి అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్, కయాద్ లోహర్ జంటగా నటించిన ఈ ఫిలిం ఫిబ్రవరి 13న రిలీజ్ కాగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. ఇక అదే రోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో హిట్ కొట్టిన కపుల్ ఫ్రెండ్లీ అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి కెమిస్ట్రీకి తోడు ప్రభాస్ ఇంటర్వ్యూ ఈ సినిమా వసూళ్లకు తోడ్పడ్డాయి. చివరకు ఫిబ్రవరి విన్నర్ గా నిలిచింది. అనుపమ పరమేశ్వరన్ రీసెంట్లీ తమిళంలో లాక్డౌన్ అనే ఫిలిం తో పలకరించింది. ఈ మధ్య కాలంలో ఈ సినిమా పడినన్ని వాయిదాలు మరో మూవీ పడలేదనే చెప్పొచ్చు. ఈ మూవీ వచ్చి వెళ్ళిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ప్రమోషన్స్ లేకుండా వచ్చి సైలెంట్ గా సైడ్ అయింది. అలాగే సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసింది. మార్చి 11 నుండే అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తోంది. నాగార్జున 100వ సినిమాను డీల్ చేస్తున్న రా కార్తిక్ తెరకెక్కించిన కొరియా ఇండియన్ డ్రామా మేడ్ ఇన్ కొరియా కూడా నెట్ఫ్లిక్స్ లో 12 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ లీడ్ రోల్లో నటించింది. మలయాళంలో రిలీజ్ అయి మంచి వ్యూస్ దక్కించుకున్న పెన్నుం పోరాటం ఈ శుక్రవారం నుండే నెట్ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. శివ కందుకూరి, తేజు అశ్విని కీ రోల్స్ లో నటించిన నవాబ్ కేవ్ ఈటీవీ విన్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చాయ్ వాలాగా తెరకెక్కిన ఈ ఫిలిం టైటిల్ విషయంలో సెన్సార్ అబ్జెక్షన్ పెట్టడంతో నవాబ్ కేవ్ గా మారి విడుదలైంది. పరేష్ రావల్ కీ రోల్ పోషించిన ది తాజ్ స్టోరీ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.